నగర్లో ఉన్న ప్రతి అవ్వకు, ప్రతి అమ్మకు, ప్రతి అక్కకు, ప్రతి చెల్లకు చేతులెత్తి నేను ధన్యవాదాలు చెప్తున్నా. ఈ స్థాయిలో గెలిపించినందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నా. और मेरे प्यारे मुस्लिम भाई लोग इंशाअल्लाह ఈ రోజు సరూర్నగర్ లా ఈ యొక్క గెలుపుని మా నాన్నగారైన ఆకుల సూర్యనారాయణ గారి ఏదైతే ఆశయం మిగిలిపోయిందో ఈ ఊర్లో, ఆ ఆశయం కోసం నేను రాజకీయాలకు రావడం జరిగింది. ఈరోజు సూర్యన్న కొడుకుగా నేను ఎలక్షన్ లో పోటీ చేయడం జరిగింది. సూర్యన్న కొడుకుగా ఎలక్షన్ లో పోటీ చేయడం జరిగితే సరూర్నగర్ వాసులందరూ కూడా నా ధర్మపత్ని అయిన శ్రీవాణి గారిని ఈరోజు 3300 ఓట్ల మెజార్టీతో గెలిపడం జరిగింది. నేను నా ఎలక్షన్ ప్రచారాల్లో నేను ఎన్నో మాటలు చెప్పాను, ఎన్నో గడపలు తొక్కుకుంటూ వెళ్ళాను. కానీ ఒక్క మాట చెప్తా, రాజకీయ నాయకుడు అన్నటువంటి గెలిచిన తర్వాత ఒక మాట, గెలవక ముందు ఒక మాట మాట్లాడతాడు. ఆకులు అంజన్ అన్నట్టు అప్పుడు ఒక మాట, ఇప్పుడు ఒకటే మాట్లాడతాడు. అవును, రాజకీయాలలో కొన్ని పనులు చేయలేం, అది నిజం. కానీ నేనే నా భగత్ సింగ్ నగర్ లా, ఏ అంబేద్కర్ నగర్ అయితే నా అవ్వల చేతిని చేతి పట్టుకొని చెప్పినాడు, ఏ పని చేస్తానో చేయనో గానీ నేను గల్లీలో వచ్చి చాయ్ తాగుతా, మీ ఇంట్లో చల్లని తింటానా, మాట నేర్చుంటా అని పక్కాగా చెప్తున్నాను. ఇలా ఆకుల అంజన వ్యక్తి గెలుపు కాదు. ఇలా భారతీయ జనతా పార్టీ ప్రతి ఒక్కరు కష్టపడితే గెలిచిన విజయం ఇదంతా. సరూర్నగర్ లో ఉన్న ప్రతి ఒక్కరి విజయం ఇదంతా. మళ్ళా చెప్తున్నా, అరే భోజనానికి గెలిచినా వచ్చేటోడు అంటే ఆకుల అంజన్. మరి మీరు రాత్రిపూట కూడా పిలిస్తే కూడా వచ్చేటోడు ఎవడరా అంటే డాబా మీద కూర్చొని పల్లీలు బుక్తందుకు కూడా సిద్ధంగా ఉంటాడు మీ అంజన్ అన్న. అంజన్ అంటే కామన్ మ్యాన్. గెలిచినాక ఒక మాట, గెలవక ముందు ఒక మాట అస్సలు ఉండదు. చలో ఎంతమంది వచ్చింది? 2 మంత్రులు వచ్చింది. మనం ఒడగొట్టి 2 మంత్రులు వచ్చారు. నాయన జగదీశ్వర్ రెడ్డిని పంపించారు, నాకు ఎవరు సాటి లేదన్నట్టు సబితా ఇంద్రారెడ్డి ఇద్దరు వచ్చి పాపలతో మగా మెరిస్తే నర్సరీనగర్ బీజేపీ కార్యకర్తలు, నర్సరీనగర్ ప్రజలు తీసుకోవాలి. 12 మంది స్టార్ డంప్ అంట. ఎంతమంది? ఒకటే మాటలు చెప్పాలంటే ఇలా దాకా నా క్యాష్ పెట్టుకోవాలి. నలుగురు నేను చెప్పిన దాకరానికి కార్లా గెలిచినప్పుడు 4 సంవత్సరాల కింద అన్న సపరేట్గా బైక్ మీద తిరిగి ఎక్కువ మంది పెట్టుకున్నావు అంటే నేను కథం పట్టిస్తానని అంటే లే బా నేను కార్లోనే తిరుగుతాను. సరే కార్లో 4 సీట్లు ఉంటాయి కానీ 4 ఎక్కించుకుంటేమో అన్నాం. లే స్త్రీలో 12 మంది ఎక్కించుకొని తిరుగుతాను. 12 మంది కొంపలు ముందే తిరిగాల. ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఖచ్చితంగా ఈ 5 సంవత్సరాలలో సరూర్నగర్ లో ఏదైతే రాజకీయ మార్పు జరగాల, రాజకీయ ప్రక్షాళన జరగాలని అనుకున్నానో, నా గుండెలకి ఏదైతే అనుకున్నానో ఖచ్చితంగా 5 సంవత్సరాలు అలాంటి పరిపాలన ప్రజలకు అందిస్తా అని చెప్పి తెలియజేస్తున్నాను. శ్రీవాణి గారిని మాట్లాడాల్సిన కోరుతున్నాను. ఈ విజయానికి కారణమైన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ విజయం ఒక్కరిది కాదు, ప్రతి ఒక్కరు డే అండ్ నైట్ కష్టపడితేనే ఇవాళ మనకి సాధ్యమైంది. కాబట్టి నేను చాలా హార్ట్ఫుల్ గా మీ అందరికీ థ్యాంక్ఫుల్ ఉన్నాను. అండ్ మనం ముందు కూడా మనం ఏవైతే ప్రామిసెస్ చేసి వాళ్ళని ఓట్లు అడగడానికి వెళ్ళామో, ప్రామిసెస్ అన్ని మనం ముందుకు ఉండి చేర్చాలి వాళ్ళకి. బికాస్ మనం ఎప్పుడు అవైలబుల్ ఉండాలి, 24 hours ఎనీ టైం అవైలబుల్ ఉండాలి. ప్లీజ్ మీ అందరూ ఇలాగే కష్టపడి ఫ్యూచర్ లో కూడా మనం అభివృద్ధి చేద్దాం ఈ డివిజన్ ని. ధన్యవాదాలు.